ఐఎమ్ డాక్టర్ జానకి శ్రీనాథ్. ఈరోజు మనము ప్రోటీన్స్ గురించి అంటే మాంసకృతుల గురించి డిస్కస్ చేద్దాము. ప్రోటీన్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ మేజర్ న్యూట్రియంట్ మనం ఆహారంలో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్పెషలీ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే అంటే ఇప్పుడున్న కాంటెక్స్లో ప్రోటీన్ శాతము డైట్లో మెయింటైన్ చేయడం చాలా అవసరము. మన బాడీ కాంపోజిషన్ మెయింటైన్ చేయాలన్నా, మెటబాలిక్ రేట్ అంటే ఖర్చుని అంటే ఎంత శక్తి వినియోగిస్తుందో ఆ రేట్ మెయింటైన్ చేయాలన్నా, ప్లస్ కండరాల పటుత్వం మెయింటైన్ చేయాలన్నా, ఓవర్ వెయిట్ ఒబెసిటీ రాకూడదన్నా ప్రోటీన్ లెవెల్స్ సరైన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. కానీ ఫస్ట్ అసలు ప్రోటీన్స్ నిజానికి ఎందుకు అవసరం మనకు? ప్రోటీన్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్. కొత్త కండ తయారవ్వాలన్నా, రక్తం హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా, హార్మోన్స్ తయారు చేసుకోవాలన్నా, ఎంజైమ్స్ అంటే ఏదైతే జీవనక్రియకి చాలా అవసరమై ఎంజైమ్స్ తయారు చేసుకోవాలన్నా మన శరీరం మాంసకృతులతోటే తయారు చేసుకుంది. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు న్యూ స్కిన్ తయారవ్వాలన్నా, స్కిన్ రిపేర్ కావాలన్నా ఇవన్నిటికీ సరైన మాంసకృతులు మన శరీరానికి అందించడం చాలా అవసరము. మంచి మేలైన మాంసకృతులు అంటే గుడ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది ఎక్కువగా గుడ్డు, చికెన్, మాంసాహారము, మిల్క్ ప్రోటీన్, సోయాబీన్స్, సోయా ప్రోటీన్లో మనకి ఎక్కువ లభిస్తుంది. అంటే ఇందులో మనం తీసుకునే అమైనో యాసిడ్స్ మేళవింపు చాలా బాగుంటుంది. అలాగే ఇవి తీసుకున్న ప్రోటీన్ 100% మన శరీరము ఉపయోగించుకుంటుంది అన్నమాట. అదే వెజిటేరియన్ సోర్సెస్కి వచ్చినప్పుడైతే అంటే ముఖ్యంగా గింజ ధాన్యాలు అంటే రైస్, గోధుమ వీటిలో 100 గ్రాములో 8 గ్రాముల నుంచి 15 గ్రామ్స్ వరకు మనకు మాంసకృతులు దొరుకుతాయి. దీంట్లో లైసిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉండదు. పప్పు దినుసులు తీసుకుంటున్నట్టయితే ఒక 100 గ్రాములకి 20 గ్రాముల వరకు మనకి ప్రోటీన్ దొరుకుతుంది. కానీ అలాగే కొన్ని అమైనో యాసిడ్స్ అంటే మిథియోనిన్ అట్లాంటివి ఇందులో డెఫిషియెంట్ ఉంటాయి. వెజిటేరియన్స్ ఉన్నప్పుడు డైట్లో కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే గింజ ధాన్యాలతో పాటు పప్పు దినుసులు 3 నుంచి 1% వరకు అన్ని మీల్స్లో మెయింటైన్ చేసినట్టయితే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ మన బాడీకి అందొచ్చు. కానీ జనరల్ సర్వే ప్రకారంగా ఏం తెలుస్తుందంటే ఇప్పటికి కూడా భారతదేశంలో ఎక్కువ శాతం ప్రోటీన్ గింజ ధాన్యాలు అంటే రైస్, గోధుమ వీటితో వస్తుంది. ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ ప్రోటీన్ దీంట్లోంచే వస్తుందన్నమాట. మిల్క్, ఎగ్ ఇట్లాంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువ మాంసాహారంతో ఎక్కువ రావట్లేదు. కానీ మోడర్న్ డే ఆవశ్యకత ప్రకారంగా మనకు కావాల్సింది అట్లీస్ట్ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అన్న ప్రోటీన్ మనం తీసుకోవాలి. అది మినిమం లెవెల్. ముఖ్యంగా ఎవరికి ఈ ప్రోటీన్ చాలా అవసరము? ఎదిగే పిల్లలకు. వాళ్ళ పర్ కేజీ బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 3 కిలోల బాడీ వెయిట్ నుంచి 10 కిలోల వరకు అంటే 10 గ్రామ్సే రావాలి. కానీ అది కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తున్నామా, మంచి క్వాలిటీ ఇస్తున్నామా అనేది చూసుకోవాలి. ఎదిగే పిల్లలు, అడాలసెంట్ గర్ల్స్, బాయ్స్, ఎందుకంటే అప్పుడే వాళ్ళకి హార్మోన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మజిల్ స్ట్రక్చర్ అదే టైంలో పెరుగుతుంది. కాబట్టి ఆ టైంలో మంచి ప్రోటీన్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళకి బరువు పెరుగుతుంది, కొత్త బేబీ తయారవుతుంది, వాళ్ళకి వాళ్ళ రోజువారీ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రకారంగా ప్రోటీన్ కన్నా ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వాళ్ళకి ఎక్కువ అవసరము. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా ఎక్కువ ప్రోటీన్ అవసరము. వీళ్ళే కాకుండా స్పోర్ట్స్ పీపుల్కి ప్లస్ ఏజ్డ్ అంటే ఒక ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ అవసరం. డయాబెటిక్ పేషెంట్కి కూడా సరైన మాంసకృతులు తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నా కూడా, ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్స్ గురై చాలా బ్లడ్ లాస్ అయిన వాళ్ళకు, ఫాస్ట్గా పేజర్ సర్జరీస్తో రికవర్ కావాలనుకున్న వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ ఆహారంలో తీసుకోవడం చాలా అవసరము. అయితే ఈ న్యాచురల్ డైట్ అంటే మిల్క్,
గింజ ధాన్యాలు, ఎగ్, రకరకాల ఆయిల్ సీడ్స్, ఈ మిక్స్ ప్లస్ చికెన్, ఫిష్ ద్వారా, ఈ కాంబినేషన్ ద్వారా మనం డైట్లో ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనకి మంచి పర్సంటేజ్, మంచి డైజెస్టబిలిటీ ఉంటుంది. లేదు ప్యూర్ వెజిటేరియన్స్ అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య చాలామంది ఎక్కువ ప్రోటీన్ సప్లిమెంట్స్కి డిపెండ్ అవుతున్నారు. అయితే సప్లిమెంట్స్ ఒకటి గమనించాలంటే మీరు వెరీ క్లియర్గా ఉండాలి. వాట్ ఈజ్ యువర్ ఫోకస్, అంటే ఎందుకు మీరు సప్లిమెంట్స్ వాడాలనుకుంటున్నారు, మీరు మీరు తీసుకునే సప్లిమెంట్లో సోర్స్ ఏంటి, అంటే మీరు మిల్క్ ప్రోటీన్ వాడుతున్నారా, సోయా ప్రోటీన్ వాడుతున్నారా, ఎక్కడి నుంచి ఆ ప్రోటీన్ వచ్చింది, ఒక స్కూప్లో ఎంత ప్రోటీన్ ఉంది, మీ ఆహారంలో ఎంత ప్రోటీన్ ఆల్రెడీ వస్తుంది, మీ రోజుకి ఎంత తీసుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, ఎన్ని రోజులు మీరు అది తీసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ బాయ్స్లో ఈ క్రేజ్ చాలా అయిపోయింది. బాగా 6 ప్యాక్ మసిల్ ఉండాలి, త్వరగా మసిల్ పెరగాలంటే ఎక్కువ ప్రోటీన్ షేక్ తీసుకుంటేనే వస్తుందని. అలా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కంపల్సరీ మజిల్స్ పెరుగుతాయి అనేది ఏమీ లేదు. చక్కటి డైట్ ప్లాన్ ద్వారా కూడా మనం 100-150 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ డైటరీ ప్రోటీన్ని మనము ఇవ్వగలుగుతాము తక్కువ ఖర్చుతో. ప్లస్ బాడీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ప్లాన్ చేయగలుగుతాము. ఇలాంటి డైట్ ఏంటంటే అవగాహనతో ఉంటుంది, ప్లస్ చాలా రోజులు మీరు ఫాలో కాగలుగుతారు, ప్లస్ కిడ్నీ మీద ఫలితాలు ఉండవు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్స్ అలా ఇస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం చూసుకోవాలి ఏంటంటే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ చదువుకోవాలి. ప్రోటీన్తో పాటు ఇంకేమేమి వస్తున్నాయి, అందులో చక్కెర కూడా కలుపుతున్నారా, ఎక్కువ క్యాలరీస్ ఏమైనా వస్తున్నాయని. ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ద్వారా ప్రోటీన్ ఇవ్వడము కంటే న్యాచురల్ ఫుడ్ ద్వారా ప్రోటీన్ ఇస్తే ఎక్కువ లాభము, బిడ్డకు కూడా ఎక్కువ లాభము, తల్లికి కూడా ఎక్కువ లాభము. ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది అది, ప్లస్ శరీరం వాటిని ఉపయోగించుకోవడం మంచి మేలైన రీతిలో చేస్తుంది. కాబట్టి బేబీ వెయిట్ మీద ఎఫెక్ట్ కాకుండా, మదర్ అనవసరంగా ఎక్కువ వెయిట్ పెరగకుండా న్యాచురల్ డైటరీ ప్రోటీన్ చాలా సేఫ్గా హెల్తీగా మనము ఇవ్వచ్చు. కొంచెం అవగాహనతో ఎక్కువ ఖర్చు లేకుండా సరైన శాతంలో ప్రోటీన్స్ మనం మెయింటైన్ చేసినట్టయితే లాంగ్ టర్మ్లో, అంటే ఏజింగ్ ప్రాబ్లము, అంటే లాస్ ఆఫ్ మజిల్ టోన్, మజిల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఏజింగ్ వల్ల వస్తుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్కి గురి అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, స్త్రీలు, అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది.